వెల్కమ్ టు పల్లవి పైసా. సో ఓవరాల్ గా ప్రజెంట్ స్టాక్ మార్కెట్ లో రెగ్యులర్ టాపిక్ కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ నవరత్న కంపెనీస్ అని ఉంటాయి కదా సార్. అవునండి. ఈ నవరత్న కంపెనీస్ అంటే ఏంటి, వాటికి ఆ హోదా ఎలా వస్తుంది, ఒక ఇన్వెస్టర్ నవరత్న కంపెనీ అనగానే డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు గుడ్డిగా, ఏం చెప్తారు దాన్ని? గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది ఏంటంటే నవరత్న హోదా ఇవ్వటం అనేది ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్ని నవరత్న హోదా ఇస్తాం. కరెంట్లీ 26 కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. అంటే అవి కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అయితే వాటికి ఏంటంటే దీనిలో షెడ్యూల్ ఏ కింద ఆ కంపెనీస్ దాదాపు 1000 crores ఇన్వెస్ట్మెంట్ వితౌట్ సెంట్రల్ వాళ్ళ పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా వీళ్ళే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ హోదా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు గ్లోబల్గా కూడా కంపీట్ చేయొచ్చు మార్కెట్ని. గ్లోబల్ మార్కెట్ కంపీట్ చేయడానికి ప్రతిసారి ఏంటంటే గవర్నమెంట్ కంపెనీస్లో ప్రతిసారి వాళ్ళ యొక్క అనుమతులు తీసుకోవాలి, ఇవన్నీ కూడా లేట్ అయిపోతాయని చెప్పేసి వీటికి ఏంటంటే ఒక హోదా ఇచ్చారు. ఈ కంపెనీస్ని ఇవేంటంటే సెల్ఫ్ సస్టైన్ కంపెనీస్ అంటాం. అంటే ఇవే ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్. అంటే గుడ్డిగా మనం ఒక ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. గుడ్డిగా కాకపోయినా వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఎప్పటి నుంచో ఉన్న కంపెనీస్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కంపెనీస్, ప్రాఫిట్లు ఉన్న కంపెనీస్. కాబట్టి మనకి ఏంటంటే గ్రోత్ అది ఉంటుంది. ఇవి కూడా గ్లోబల్ కాంపిటీషన్లో ఉంటాయి. సో అవటానికి గవర్నమెంట్ అయినా కానీ ఇవి ప్రైవేట్ కాంపిటీషన్కి ఈక్వల్గా ఉంటాయి. సో ముందు మనం ఏంటంటే దీనిలో ఉన్న కంపెనీస్ అసలు ఏమున్నాయని చూసుకుంటే మనకి అర్థమవుతుంది. ఆ కంపెనీస్ ఆల్రెడీ వెల్ క్వాలిఫైడ్ ఫర్ మనకి అందరికి తెలిసిన లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అనేది తెలుస్తుంది. యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే మేము ఏది కూడా కంపల్సరీ మీరు బై చేయండి, ఇన్వెస్ట్ చేయండి అని చెప్పట్లేదు. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మీకు. సో కాబట్టి మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డిసైడ్ చేసుకోండి. అంటే మా ఈ నవరత్నాల్లో కూడా మళ్ళా మినీ రత్న, మహారత్న డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అవి అంటే వాళ్ళ క్యాపిటల్ ని బట్టి, మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు 26 కంపెనీలు అసలు ముందు మనం చూద్దాం ఆ కంపెనీలు ఏమున్నాయి ఏంటి అనేది. డిఫెన్స్ సెక్టార్లో అయితే ఫస్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్ ఒకటి, తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్, ఆ తర్వాత మజ్గాన్ డాక్ షిప్ యార్డ్ ఇది ఎండిఎల్, ఇప్పుడు రీసెంట్గా జిఆర్ఎస్సి వచ్చింది, గార్డెన్ రీచ్ షిప్ యార్డ్. సో ఈ 4 కంపెనీస్ డిఫెన్స్లో ఉన్నాయి. సో ఇవి డిఫెన్స్లో బ్యాక్ బోన్ అనమాట ఈ కంపెనీస్ అన్నీ కూడా. సో తర్వాత ఎనర్జీ అండ్ మైనింగ్లో తీసుకుంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ నాల్కో, తర్వాత వచ్చి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి, తర్వాత ఎన్హెచ్పిసి, ఆయిల్ ఇండియా, అలాగే ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్. ఇవి ఎనర్జీ కానీ మైనింగ్ కానీ వీటిల్లో ఇవి నవరత్న హోదా. అంటే ఇవన్నీ ప్రాఫిటబుల్ కంపెనీస్ అనమాట. సో రెగ్యులర్గా డివిడెండ్స్ వస్తుంటాయి, ప్రాఫిట్స్ ఇస్తుంటారు. సో ఉన్నది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్లో చూసుకుంటే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తర్వాత ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, తర్వాత రైల్ వికాస్ నిగమ్ ఆర్విఎన్ఎల్, తర్వాత రైట్స్, తర్వాత ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఈఏఎల్. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీసే. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ లేకపోతే లాజిస్టిక్స్లో ఉన్నాయి. తర్వాత ఇంకా అదర్స్ తీసుకుంటే ఎన్బిసిసి ఇండియా, రాష్ట్రీయ కెమికల్స్ ఆర్సిఎఫ్, అలాగే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్, అలాగే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే హౌసింగ్ అండ్ అర్బన్ కార్పొరేషన్ హాడ్కో. సో ఇవన్నీ కలిపితే మనకి టోటల్ 26 నవరత్న కంపెనీస్ ఉన్నాయి. ఇట్లా దాదాపు ఒక 15 కంపెనీలు మనందరికి తెలిసినవే. అంటే ఇవి ఒక 15 వీటిల్లో మంచి ప్రాఫిటబుల్ ఉన్నాయి. లైక్ డిఫెన్స్ సెక్టర్లో అన్నీ బాగానే ఉన్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ, హిందుస్థాన్ హాల్ కానీ, మెజ్గాన్ డాక్, తర్వాత ఎనర్జీలో నేషనల్ అల్యూమినియం నాల్కో. ఇదేంటంటే అల్యూమినియం ఇప్పుడు సిల్వర్ రేట్లు బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇది బాగా పెరుగుతుంది. అలాగే ఎన్ఎండిసి కూడా ఎప్పటి నుంచో ఉంది. తర్వాత మనకి చూసుకుంటే ఇర్కాన్ కానీ, ఆర్విఎన్ఎల్, ఇవన్నీ కూడా మంచి గ్రోయింగ్ రాష్ట్రీయ ఫర్టిలైజర్స్. సో వీటిల్లో ఏంటంటే కొంత అమౌంట్ అంటే 100% పెట్టేసి కళ్ళు మూసుకోవద్దని కాదు, కానీ అవేర్నెస్గా కొంత ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి గ్రోత్ అయితే ఉన్నాయి. ఇది ఏంటంటే డిఫెన్స్ సెక్టర్లో మేజర్గా ఇవన్నీ కూడా తిరగలేదు అనమాట. మనకి ఇప్పుడు డిఫెన్స్ ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి వాటిల్లో కొంత మనం చేసుకోవచ్చు. అలాగే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎనర్జీ మైనింగ్లో బాగుంది. ఇప్పుడు నాల్కో ఒకటి బాగా గ్రో అవుతుంది. తర్వాత ఎన్హెచ్పిసి కానీ, ఎన్ఎల్సి కానీ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. అంటే
ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీరు కూడా 1-2 సార్లు ఇప్పుడు మేము చెప్పిన దాన్ని ఇంకా మీరు డీప్‌గా స్టడీ చేసి, ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని చేసుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది నవరత్న కంపెనీలో అంటే వాటి గురించి అంటే అందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి స్టడీ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తి గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.